అండ్ ఫైనల్లీ మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్ 2 మూవీ ఫైనల్ గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఆల్రెడీ కూలీ మూవీ రివ్యూ చేసి మన ఛానల్ లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మరి మన ఛానల్ ఓపెన్ చేయడానికి అనిపిస్తుంది. మరి కూలీ మూవీ రివ్యూ చూడాలనుకుంటే డెఫినెట్ గా మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోని అయితే రివ్యూని అయితే ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. మరి వార్ 2 మూవీ గురించి చెప్పాలంటే అండ్ మన ఎన్టీఆర్ అన్న కాలర్ ఎత్తారంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ పడినట్టే లేక అండ్ ఈసారి 2 కాలర్లు ఎత్తి చొక్కానే పైకి లేపాడు. అండ్ ఎన్టీఆర్ అనే కాదు హృతిక్ రోషన్ కూడా పైకి లేపి మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ కి మంచి హైప్ అయితే ఇచ్చారు మూవీ పైన. అండ్ మూవీలో నిజంగానే అంతలా కంటెంట్ అయితే ఉందా, మరి మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా, మరి అండ్ వార్ 2 మూవీ కూలీని తట్టుకొని నిలబడుతుందా లేదా చూడాలి. అండ్ కియారా ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పాలి. మరి అదేంటి అని చెప్పేసి రివ్యూలో చెప్తాను, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. మరి మూవీలోని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మరి మూవీ అసలు చూడొచ్చా లేదని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మరి నేనైతే మూవీ స్టోరీ అండ్ ఎలాంటి స్పాయిలర్స్ రివీల్ చేయకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఎన్టీఆర్ అన్న మరీ మన అందరి కోసం చెప్పారు. అండ్ మీలో చాలా మంది వీడియోస్ కూడా తీసి స్టోరీని రివీల్ చేసేస్తున్నారు, సో అలా చేయకండి. అండ్ మనమైతే మూవీ గురించి మాట్లాడుకోవాలంటే కబీర్ గురించి చాలా మందికి తెలిసిన విషయమే. అండ్ మన ఎన్టీఆర్ అన్ననే ఏజెంట్ విక్రమ్. మరి ఏజెంట్ విక్రమ్ కి అండ్ కబీర్ కి సంబంధం ఏంటి, మరి వీళ్ళిద్దరు అసలు ఎందుకు గొడవ పడతారు, మరి ఇద్దరు కూడా ఏజెంట్సే, దేశం అంటే ప్రాణం పెట్టేస్తారు ఇద్దరు కూడా. మరి వాళ్ళిద్దరి మధ్య వార్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పేసి తెలియాలంటే డెఫినెట్ గా మీరైతే ఈ వార్ 2 చూసే తెలుసుకోవాలి. అండ్ మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మన ఎన్టీఆర్ అన్న క్యారెక్టరేషన్ ఉంటుంది మూవీలో. పీక్స్ అంటే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ పడ్డాయి. యాక్షన్ సీక్వెన్స్ లో కానివ్వండి లేదంటే డైలాగ్స్ లో కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ సీన్స్ పడ్డాయి మన ఎన్టీఆర్ అన్నకు. అలానే హృతిక్ రోషన్ కి ఎలివేషన్ సీన్స్ లేవా అని చెప్పేసి కాదు, హృతిక్ రోషన్ కి ఇంకా ఎక్కువనే పడ్డాయి. ఎందుకంటే హృతికే మెయిన్ హీరో అని చెప్పేసి తెలుసు ప్రతి ఒక్కరికి. అండ్ హృతిక్ రోషన్ కి కబీర్ గా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా గట్టిగా పడ్డాయి. ఇంకా అది మాత్రం థియేటర్ లో దద్దరిల్లిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కియారా ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పాను కదా, మరి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు తన బిగినీ సీన్ పట్టుకుని అయితే చాలా మంది మీమర్స్ అండ్ ఫ్యాన్స్ కూడా అయితే ఇద్దరు హీరోస్ కన్నా దాన్ని బాగా హైలైట్ చేశారు. కానీ మూవీలో సెన్సార్ లో అదే కట్ చేసి పడేశారని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ కియారా ఫ్యాన్స్ కి డెఫినెట్ గా అదొక డిసప్పాయింట్ అయితే తప్పదు. అండ్ మూవీ యాక్షన్ లవర్స్ కి మాత్రం డెఫినెట్ గా త్రూ అవుట్ యాక్షన్ సీన్స్ తో నిండిపోయింది మూవీ మొత్తం. ఎందుకంటే మూవీ హీరో ఇంట్రడక్షన్ నుంచి మూవీ త్రూ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఒకటి 15-20 మినిట్స్ కు యాక్షన్ సీక్వెన్స్ తగులుతూనే ఉంటుంది. అండ్ మూవీలో ట్విస్ట్లు కూడా అదిరిపోతాయి, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా అయితే అయ్యారు అలాంటి ట్విస్ట్లు ఉంటాయి మూవీలో డెఫినెట్ గా. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి చెప్పాలంటే హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు ఇరగదీసేశారు. అండ్ కిరా ఉన్నంత సేపు అయితే బాగానే చేసింది అని చెప్పేసి చెప్పాలి. అండ్ మూవీలో అన్ని పాజిటివ్స్ ఉన్నాయా నెగిటివ్స్ లేవా అని చాలా మంది అనుకుంటుండొచ్చు. మూవీలో చిన్న నెగిటివ్స్ కూడా అయితే ఉన్నాయి. మనం స్టార్టింగ్ నుంచి అనుకున్నదే, మరి గ్రాఫిక్స్ అక్కడక్కడ దెబ్బ కొట్టేలానే ఉందని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అనుకున్నాం. అండ్ అదే గ్రాఫిక్స్ అయితే కొన్ని చోట్ల చాలా తేడా కొట్టింది. సింపుల్ గా అంత గ్రీన్ మ్యాట్ లో షూట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. అండ్ అక్కడక్కడ మన ఎన్టీఆర్ అన్న ఫేస్ కి అసలు గ్రాఫిక్స్ ఎందుకు యాడ్ చేస్తారో నాకు కూడా అర్థం కాలేదు. ఆ ఫేస్ కట్ ఎన్టీఆర్ అన్నది కాదని చెప్పేసి చాలా మందికి తెలిసిపోతుంది ఆ గ్రాఫిక్స్ చూస్తుంటేనే. ఆ గడ్డం మిసాలు అసలు ఏముండవు చూస్తుంటే, వేరే యాక్టర్ కు ఎన్టీఆర్ అన్న ఫేస్ అతుకు పెట్టినట్టు ఉంటుంది కొన్ని సీన్స్ లో. అండ్ చిన్న నెగిటివ్స్ అయితే ఉన్నాయి, సింపుల్ గా వాటిని అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అయితే ఇగ్నోర్ చేయాల్సిందే తప్పదు. అండ్ వాటిని ఇగ్నోర్ చేస్తే మూవీలో త్రూ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోతాయి డెఫినెట్ గా. అండ్ క్లైమాక్స్ కూడా మూవీలో హైలైట్ అని చెప్పేసి చెప్పొచ్చు డెఫినెట్ గా. క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము ఈ మూవీని థియేటర్ లో చూడాలా లేదని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా మూవీని అయితే థియేటర్ కి వెళ్ళి అయితే చూడండి. యాక్షన్ లవర్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మూవీ. డెఫినెట్ గా థియేటికల్ ఎక్స్పీరియన్స్ మూవీ అని చెప్పేసి చెప్తాను. అండ్ ఆల్రెడీ కూలీ మూవీ రివ్యూ అయితే చేసి మన ఛానల్ లో పెట్టాను. మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఆ మూవీ రివ్యూ కూడా అయితే చెక్ చేయండి. అండ్ ఈ రోజు రిలీజ్ అయిన మూవీస్ లో మీరు ఫస్ట్ ఏ మూవీకి వెళ్ళారో అండ్ మీకు ఏ మూవీ బాగా నచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.